హాయ్ ఫ్రెండ్స్, మళ్ళా కొంతమంది అప్పులు ఈఎంఐలతో ఇబ్బంది పడేవాళ్ళు ఒక టర్మ్ పాలసీ తీసుకుంటే కుటుంబానికి సేఫే కదా అని చాలా మంది ఆలోచించి ఏం చేస్తారు, టర్మ్ పాలసీ తీసుకుంటారు. అన్ని డీటెయిల్స్ ఇచ్చినాక నామినీ డీటెయిల్స్ కూడా మంచిగా క్లియర్గా ఇస్తారు. అమ్మయ్య నంబర్ పడ్డది కదా, ఇక రెగ్యులర్ గా ప్రీమియం కట్టుకుంటూ పోదామని ఆలోచించి ప్రీమియం రెగ్యులర్ కట్టుకుంటూ పోతాంటారు ఫ్రెండ్స్. ఇన్ కేసు పాలసీ తీసుకున్న పర్సన్కి ఏమైనా రిస్క్ జరిగితే ఆ డబ్బులు నామినీకి రాకుండా ఎవరైనా ఆపొచ్చు ఫ్రెండ్స్. ఉదాహరణ, హౌసింగ్ లోన్ తీసుకున్నాం, కార్ లోన్ తీసుకున్నాం, చుట్టుపక్కల డబ్బులు ఇచ్చి చాలా మంది మన డబ్బులు ఇచ్చేది ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఒక్కరు లీగల్ నోటీస్ ఇచ్చి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చి ఈ డబ్బులు అసలు వాళ్ళకి ఇవ్వద్దా అంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆపుతారు ఫ్రెండ్స్. ఇట్లా ఆపద్దా అంటే ఒక పని చేయొచ్చు. మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ 1874 అనే యాక్ట్ ఉంది ఫ్రెండ్స్. ఆ యాక్ట్ ను పాలసీ తీసుకునేటప్పుడే నామినీ దగ్గర క్లిక్ చేసినామంటే భూమి మీద మనకు వచ్చే డబ్బులు ఎవ్వరు ఆపలేరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది మహిళలకు ఉన్న మంచి వరం ఫ్రెండ్స్. అదొకటి తీసుకున్నామంటే ఖచ్చితంగా పేమెంట్ అయితే నామినీ అకౌంట్ అంటే డబ్బులు పడితే నామినీకి ఇవ్వబుద్ధి అయితే ఇవ్వచ్చు, లేకపోతే వాయిదా తీసుకుంటూ జరపచ్చు. ఆఖరికి ఇచ్చి మిగతా డబ్బులు కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇంకెవ్వరు అడ్డు చెప్పలేరు. ఇన్ కేసు నామినీ ఉన్న మిస్సెస్ ఆమె కాకుండా ఇంకోరిని ఆ పాలసీ హోల్డర్ పెళ్లి చేసుకున్నా కూడా ఆ డబ్బులు రెండో భార్య చెంది. ఫస్ట్ భార్య నామినీ ఎవరు ఉంటారో ఆ యాక్ట్ అయితే ఎవరైతే క్లిక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి, ఇంకెవ్వరు ముట్టరాదు ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు అప్పులు ఈఎంఐలతో ఇబ్బంది పడే వాళ్ళు ఇది మాత్రం గుర్తుంచుకొని క్లిక్ చేసుకుంటే మాత్రం ఇక మీ కుటుంబం సేఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.